ప్రస్తుతం ముందు చెప్పారు మేము ఆగస్టు 8వ తారీఖు కల్లా మళ్ళీ తీర్మానం చేసి ఇచ్చేస్తామని. చాలా సంతోషం, అభినందనలు. ఎందుకంటే మేము మా నిర్ణయం ఏంటంటే మహాకవి మన్నించు, నీ పట్ల అపచారం జరిగింది కానీ మళ్ళీ సరి చేసుకున్నామని చెప్తున్నారు. అయితే మేము 30వ తారీఖు అక్కడికి వచ్చి ఒక ధర్నా చేస్తామని చెప్పాం గురజాడ గారి ఇంటి దగ్గర. అయితే ఇప్పుడు మేము నిరసనగా ధర్నా చేయడానికి అక్కడికి వెళ్ళాం. 30వ తారీఖు అందరం అక్కడికి వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నామంటే ఈ ప్రాజెక్టు మొత్తం ఆ పక్కన ఖాళీ స్థలమో ఎన్ని కలిపి ఒక సాంస్కృతిక కేంద్రంగా గురజాడ గారి ఇంటిని ఒక హెరిటేజ్ సెంటర్గా మారుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిందో ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు మేము దీని వెంట ఇట్లాగే ఉంటామని చెప్పి ఒక సంఘీభావాన్ని తెలియజేయడానికి మేము 30వ తారీఖు దళితులు కూడా అక్కడికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేటువంటి పాటలు హాయిగా తీయగా ఉన్నాయి కానీ మీ అధికారులు చేసేటువంటి పనులు చాలా తలనొప్పిగా ఉన్నాయి. ఎందుచేత గురజాడ గారికి సంబంధించి మీరు ఎప్పుడో మేము చేస్తామని చెప్పారు కానీ దానికి భిన్నంగా కింద జరుగుతోంది. మొన్న మే 1న కార్మిక దినోత్సవం రోజున ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేశారు, శ్రీశ్రీ గారి ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దాన్ని ఒక మంచి కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఏ విధంగా అడుగులు పట్టడం కానీ ఏమీ జరగట్లేదు. ఈ నేపథ్యంలో రేపు మహానాడు మొదలవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సాంస్కృతిక సాహిత్య విధానం ఏమిటో మీరు చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్పారు, ఎన్నికల ప్రణాళికలో మీరు చెప్పారు, తర్వాత గత సంవత్సరం ఇడు రామ్మూర్తి పంతులు గారి జయంతి సభలో కూడా మీరు చెప్పారు. వీరు చెప్పింది ఏది కూడా ఒక అక్షరం కూడా ఇక్కడ అమలు ఏదైనా జరగట్లేదు. అందుకే తక్షణమే మీ మేనిఫెస్టో చూసుకుని మీ ఉపన్యాసం చూసుకుని మహానాడులో ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున చేసుకునేటువంటి మీ మహానాడులో తెలుగు భాష సంస్కృతికి సాహిత్యాలకి నిలువెత్తు సొంతంగా ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో మీ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం నడుపుతుందని చెప్తారో వాటిని అమలు చేయడానికి మీరు ఒక స్పష్టమైనటువంటి సమయావధి నిర్ణయించినటువంటి ఒక కార్యక్రమాన్ని విధానాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. 30వ తారీఖు గురజాడ గారి ఇంటి దగ్గర విజయనగరంలో మేము ఆ కార్యక్రమానికి సంఘీభావంగా చేసే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు ఎవరైనా రాగలిగిన వాళ్ళు విజయనగరం రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అనుకునే కూడా 30వ తారీఖు ఉదయం 11 గంటలకి గురజాడ గారి ఇంట్లో మేము సమావేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహానాడులో సాంస్కృతిక సాహిత్య విధానాన్ని సందర్భంలో ప్రకటించాలి. శ్రీశ్రీ గారి ఇంటిని కూడా మ్యూజియంగా మారుస్తోందని తీర్చిదిద్దే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఇప్పుడు చంద్ర సుబ్బారావు స్మారక చిహ్నం ఏదైతే విజయనగరంలో ఉన్నదో దానికి పక్కనే గురజాడ వారు కట్టుకున్న ఇల్లు కూడా ఉండేది. ఆ ఇంటికి సంబంధించి గురజాడ వారసులు ఆ ఇంట్లో నివాసం ఉండేవారు. వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ స్థలాన్ని అమ్ముకుంటామని చెప్పడం గురజాడ వారి 150వ జయంతి నుంచి జరుగుతూ వస్తున్నది. అప్పుడు కూడా ప్రభుత్వం దాని గురించి పెద్దగా పట్టించుకోని సందర్భంలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని అమ్ముకున్నారు. ఆ నేపథ్యంలో అందరూ వాళ్ళకి కావాల్సిన సొమ్ము తీసుకోగా గురజాడ వారి మనవడైన ప్రసాద్ గారు వారి భార్య ఇందిర ఆ జాగాలో కట్టే ఒక భవనంలో మాకు ఒక అపార్ట్మెంట్ ఇస్తే సరిపోతుంది, మేము పక్కనే ఉంటాం కానీ అక్కడి నుంచి మేము వెళ్ళేది లేదు అని చెప్పి ఆ బిల్డర్ గారితో వారు ఒప్పందం పడ్డారు. ఇది నేపథ్యం, దానికి చాలా ఏడాదిన్నర క్రితం నేపథ్యం. అయితే ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం తరఫున హెరిటేజ్ మాన్యుమెంట్గా దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత వచ్చిన కొత్త పరిణామం ఏంటంటే దానికి 100 గజాల ఆవరణలో ఏ రకమైన నిర్మాణాలు జరగడానికి వీల్లేదు. అయితే ఈ బిల్డింగ్ ఆల్రెడీ కొట్టేశారు, పక్కన ఖాళీ జాగా ఏర్పడింది. ఇప్పుడు ఒకప్పుడు ఖాళీ జాగా ఉండేది కాదు అక్కడ. ఈ ఖాళీ జాగా ఏర్పడిన తర్వాత బిల్డర్ గారు కట్టే అవకాశం అయితే ఇప్పుడు లేదు. ఎవరు తీసుకున్నారో వారు వీరెవరైతే వారితో ఒప్పందం పడ్డారో అక్కడ అపార్ట్మెంట్ కోసము అక్కడ నిర్మాణమే జరిగే అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. భారత ప్రభుత్వ విధానాల ప్రకారం హెరిటేజ్ మాన్యుమెంట్ల సంరక్షణ ప్రకారం ఇది సరైన నిర్ణయమే, సరైన పరిణామమే. కానీ గురజాడ గారి వారసులు అక్కడ ఎవరైతే ఆ ఇంట్లో ఉండేవారో వారు ఏ రకమైన నిలువ నీడ లేకుండా అయిపోయిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని వారు మన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించగా వారు ఏమన్నారంటే ప్రత్యామ్నాయ నివాస స్థలాలు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు స్థానిక అధికారులు దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోమన్నారు. దానికి కలెక్టర్ గారు వారు వగైరాగా ప్రత్యామ్నాయమైన స్థలాలను ఎన్సిఎస్ థియేటర్ దగ్గర చూపించారు. వారికి ఉండడానికి వాళ్ళకి అంగీకార యోగ్యంగాను ఉండగా ఇవి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీని గురించి ఒక అనుకూలమైన నిర్ణయం తీర్మానం చేయవలసిన అవసరం ఉంది. దీన్ని కలెక్టర్ గారు మా ప్రమేయం లేకుండా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్కి ఆఖరి దశలో చెప్తున్నారు కాబట్టి మేము దీని గురించి తర్వాత ఆలోచిస్తాం కానీ ఇప్పుడేం నిర్ణయం చేయలేమని గురజాడ వారసులకు లేదా ఆ స్థలానికి సంబంధించిన వివాదాన్ని వాళ్ళు ముగించకుండా ఇంకా దాన్ని పొడిగించి గత మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో తీర్మానించారు.
అది గురజాడ వారి వారసులకు వ్యతిరేకంగా వెళ్ళింది. ఆ నిర్మాణం జరిగి ఎక్కడ అభివృద్ధి జరగాలో దానికి కూడా ఏమీ పొడిగింపు లేకుండా ఒక ప్రతిష్టంభన ఏర్పడింది అనమాట. అక్కడ స్టేల్మేట్ అంటాం ఇంగ్లీష్లో. దాని మీద రచయితలు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అందరూ మాట్లాడినప్పుడు అక్కడ రచయితలు 3 జిల్లాల రచయితలు కూడా దీన్ని సానుకూలంగా పరిష్కరించుకుని గురజాడ వారి యొక్క స్మారక మందిర ప్రదేశం ఏదైతే ఉందో దాని గురించిన అనుగుణమైన నిర్మాణాలు జరిగేలాగా చూడాలి. అట్లాగే గురజాడ గారి వారసులకు కూడా ఏదైతే కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మాట్లాడి ఒక ప్రత్యామ్నాయ నివాస స్థలాలు ఇచ్చారో దానికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏ రకమైన ప్రతిష్టంభన కూడా కృత్రిమమైన ఇబ్బందులు ఏవి కల్పించకుండా సానుకూలంగా దీనికోసం పనిచేయాలని చెప్పి మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రచయితలు, ప్రజలు, సాహిత్య సామాజిక అభిమానులు, గురజాడ గారి అభిమానులు అందరూ కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏమంటున్నారంటే ఒక 3 నెలల లోపల మేము తీసుకున్న తీర్మానాన్ని మళ్ళా సమావేశమయ్యి సవరించుకోవడం జరగదు కాబట్టి దాని గురించిన సవరణ తీర్మానాన్ని వచ్చే సమావేశంలో తీసుకుని దీన్ని అనుకూలంగా ముగిస్తామనే సంకేతాలు మాత్రం ఇప్పటికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మన మాన్యులు ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మనకు ప్రకటనలు చేస్తూ ప్రజల్లో దీన్ని చైతన్యవంతంగా ఉంచుతున్న క్రియాశీల సాహితీవేత్త యార్లగడ్డ వారు మాట్లాడతారు.